గురు ఇంత దగ్గరగా రియల్ గా సింహాలని చూడొచ్చా? అరే చూడండి, ఊరి ఊరి మీదకి వచ్చేస్తుందిగా. ఇది వినండి. బాహుబలి బల్లాల దేవుడు ఎద్దులాగుందిగా. అబ్బా ఇది చూడండి ఎలా వస్తుంది అసలు. వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్. ఈ రోజు మన తిరుపతిలోని వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కు వచ్చామండి. మేం చేసిన తప్పు మీరు చేయొద్దు. లోపలికి వెళ్ళటం దగ్గర నుంచి అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ అసలు ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఫుల్ డీటెయిల్డ్ గా అయితే వీడియో చేశాను చూడండి. ముందుగా ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ కి ఇలా కౌంటర్ అయితే ఉందండి, టికెట్ కౌంటర్. ఎంట్రీ పెద్దవాళ్ళకి 70 రూపీస్, పిల్లలకి 30 రూపీస్. మనకేదన్నా ఓన్ వెహికల్ ఉంటే దాంతో కూడా లోపలికి వెళ్ళొచ్చు, 750 రూపీస్ దాని ఛార్జీ. కెమెరాకి అయితే 200 రూపీస్ అంట. మొబైల్స్ కి అయితే సపరేట్ గా ఛార్జ్ చేయలేదు. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయొద్దండి, డీటెయిల్స్ మిస్ అయిపోతారు. ఇలా లోపలికి ఎంటర్ అవగానే చెకింగ్ అయితే చేస్తున్నారు. డ్రింక్ చేశారా అని కూడా చెక్ చేస్తున్నారు. ఎంట్రన్స్ లోనే ఇలా వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. లోపల ఉన్న ప్రాపర్టీస్ కానీ జంతువులు కానీ ఏమన్నా డ్యామేజ్ చేస్తే ఫైన్ ఉంటుంది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళగానే సైకిల్ అయితే రెంట్ కి ఇచ్చే ఉన్నాయండి. పర్ అవర్ కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 100 రూపీస్ డిపాజిట్. ఎలక్ట్రిక్ స్కూటీస్ కూడా ఉన్నాయి, పర్ అవర్ 250 రూపీస్. 2 అవర్స్ కి అయితే 400 రూపీస్ అంట. ఇంకా అలా వాటిని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళామంటే ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ లోనే మనకి చూడండి బబూన్ అయితే ఉంది. దానికోసం ఓ చిన్న గూడు లాగా కూడా ఏర్పాటు చేశారు, బాగుంది ఇదైతే. అది దాటగానే లెఫ్ట్ సైడ్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళడానికి వీలుగా బ్యాటరీ వెహికల్స్ అయితే ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ వెహికల్ లో ఎక్కడైనా ఎక్కుతూ ఎక్కడైనా దిగుతూ ఈ పార్క్ మొత్తాన్ని తిరిగేయచ్చు. వాళ్లే మన గైడ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో చూపించుకుంటూ తీసుకువెళ్తారు. ముందుగా మనైతే ఈ కణితల దగ్గర ఆపారండి. సాంబార్ డియర్స్ అంట, జింకల్లోనే ఇదొక జాతి. కొంచెం పెద్దగా కొమ్ములు ఉన్నాయి, కొన్ని కొమ్ములు లేకుండా కూడా ఉన్నాయి. చూడండి పిల్లలైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు కూడా మంచి అడ్వెంచర్ ఉంది. చూడండి ముందు మంచి థ్రిల్ ఫీల్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వచ్చినా అస్సలు మిస్ అవ్వద్దు ఆ రైడ్ మాత్రం. ఇక్కడ అడవి కోళ్లు నెమళ్ళు ఉంటాయంట, చూద్దాం. తెల్ల నెమలి, మామూలు నెమలి. దీని మాటలు వినండి, భలే ఉంది కదా. అక్కడి నుంచి ఇంకొన్ని జింకలు చూపించుకొని వెహికల్ అయితే మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ అడవి దున్నలు ఉన్నాయంట, చూద్దాం ఎలా ఉంటాయో. ఇవన్నీ బాగా లోనకైతే ఉన్నాయండి దూరంగా. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఇవేదో కనిపించినాయి, గోకుల వనం అని ఉంది. ఇంకా అక్కడి నుంచి లైన్ సఫారీ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఆపారు. ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంది, ఇది సపరేట్ ఛార్జ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి వచ్చేసి 50 రూపాయలు, పిల్లలకు వచ్చేసి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇలా మనం ఇక్కడ టేబుల్స్ మీద వెయిట్ చేస్తూ ఉంటే 1 by 1 వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అలా ఓ బస్సు అయితే రిటర్న్ వచ్చిందండి లోపలికి వెళ్ళి. ఇంకా మమ్మల్ని కూడా ఈ బస్సు ఎక్కేమన్నారు, ఎక్కేసాం అందరం. మీరు గాని తిరుపతికి వస్తే మాత్రం ఒక రోజు సపరేట్ గా ఈ పార్క్ కోసం ప్లాన్ చేసుకోండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ జంతువులను చూస్తూ. ఇంకా ఎన్క్లోజర్ లోకి అయితే బస్సు ఎంటర్ అయిపోతుంది. ఇలా 2 ఎన్క్లోజర్స్ ఉంటాయంట, అవి దాటుకొని వెళ్తే మనకి లైన్స్ అయితే చాలా దగ్గరగా కనపడతాయి, చూడొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఎన్క్లోజర్ దాటగానే మనకి జింకలు, అడవి దున్నల్ని చాలా దగ్గరగా చూడొచ్చు. మీరే చూడండి అసలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. తిరుమల కొండపైకి అలిపిరి మెట్టు మార్గంలో వెళ్ళేప్పుడు మధ్యలో జింకలు కనపడేవి కదండి, వాటినన్నిటినీ ఇక్కడ పెట్టారంట తీసుకొచ్చి. ఎద్దులు కూడా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ సింహాలే వస్తాయి. ఇంకా సెకండ్ ఎన్క్లోజర్ కూడా దాటి లోపలికి రాగానే ఇక్కడి నుంచి మనకి ఇక లైన్స్ కనపడతాయండి. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. అరే 2 ఉన్నాయా? అరే 2. ఇది కూడా అరే ఇదిగో దగ్గర ఉంది చూడు. ఇక్కడ పడుతుంది, నిజమైంది. అరే దాని పన్ను చూడు ఎలా ఆడుతుంది. ఇగో లోపల కూర్చున్నాయి, పడుకున్నాయి. అరే 3 ఒక చోట. అమ్మో దారికి అడ్డంగా ఉంది.
పడుకుంటున్నాడు డాడీ. అటు ఎవరు వెళ్ళారని అటు చూస్తున్నాయి. ఇదిగోరా. అరే ఇది చూడండి. ఇక్కడ 3 మొగ సింహాలైతే ఎన్క్లోజర్ లో ఉన్నాయండి. 3 ఆడ సింహాలైతే ఓపెన్ లో మనకి చాలా దగ్గరగా చూడొచ్చు. చూసారు కదా మీరు కూడా. ఈ లైన్ సఫారీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి. ఇంకా అక్కడి నుంచి మెల్లగా తోడేళ్లు ఇలా రకరకాల బర్డ్స్ ఉన్న ఎన్క్లోజర్ కి అయితే తీసుకొచ్చారు. వెరైటీ చిలకలు ఉన్నాయండి ఈడ. ఇంకా ఇక్కడి నుంచి చూడండి కొంచెం ముందుకు వెళితే జాగ్వార్ ఎన్క్లోజర్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ చిరుతపులి దగ్గరికి వచ్చాము. ఇంకా ఈ టైగర్ చూడండి, దీని తల ఎంత పెద్దగా ఉందో. మంచిగా చిల్ అవుతుంది ఇదైతే. ఇంకా ఆ టైగర్స్ చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ లైన్ ఉంటుందంటండి. ఇదేనండి లాస్ట్ ఇయర్ ఓ అతను ఫెన్సింగ్ దాటి లోపలికి వెళ్తే హంట్ చేసింది కదా, ఈ లైనేనండి అది బాగా లోపలికి చెట్టు వెనకమాల ఉంది, కనిపించలేదు. ఇంకా ఇక్కడ వైట్ టైగర్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది చూడండి ఫుల్ గా చక్కగా తిరుగుతూనే ఉంది అటు ఇటు. అదిగో చూడమ్మా. ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా మెల్లగా ముందుకైతే బయలుదేరామండి జీప్ లో. ఈవినింగ్ 3 నుంచి అయితే జంతువులన్నీ యాక్టివ్ గా ఉన్నాయండి. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి ఓపెన్ లో జూ పార్క్. ఇంక ఇప్పుడైతే ఎలుకబంటిని చూడటానికి అయితే వచ్చామండి. అడవి పందులు పడుకుంది. కొండ చిలువలు, నీటి ఏనుగు, హిప్పోపోటమస్లు, ఏనుగులు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద మొసళ్ళు. అదిగో మొత్తం చూడు. ఈము కోళ్ళు ఇవన్నీ చూపించుకొని మన ఎక్కించుకొని తీసుకువెళ్ళిన పాయింట్ కి అయితే మళ్ళీ తీసుకొచ్చి వదిలేశారండి. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ వెళ్ళాం ఇందాట. రైట్ సైడ్ లో కొన్ని రకాల బర్డ్స్, కొంగలు చాలా ఉన్నాయి. కంప్లీట్ అయిపోయిందండి. ఇంకో విషయం, మెయిన్ గా ఈ జూ పార్క్ మంగళవారం రోజు సెలవండి. అది చూసుకొని ఈ పార్క్ వచ్చేటప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చివరి వరకు వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి.